నీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అంటే అయ్యిందనే చెప్తాను. నీకు డబ్బులు ఎన్నొచ్చాయి, వచ్చింటే ఎన్నొచ్చాయి అనే విషయాన్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటి అంటే నా వీడియో మానిటైజ్ అయ్యింది. నాకు జూలై 2 నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజే అప్లై చేశాను. నాకు ఈరోజు మార్నింగే అది అప్రూవ్ కూడా అయ్యింది. నా ఛానల్కు ఫస్ట్ టైం కాదు ఇది నోటిఫికేషన్స్ రావడం మానిటైజ్ కోసం. ఆల్రెడీ 2 సార్లు వచ్చింది, 2 సార్లు కూడా రిజెక్ట్ అయ్యింది. ఎందుకు అయ్యింది అనేసి ఈ విషయాన్ని నేను తర్వాత చెప్తాను. దీనికన్నా ముందు మనకు కావాల్సిన నియమాలు, అంటే మానిటైజ్ అవ్వడానికి కావాల్సిన నియమాలు ఏంటంటే, మీరు షార్ట్స్ చేస్తున్నట్టయితే దగ్గరగా 10 మిలియన్ వ్యూస్ రావాలి. అలాగే నార్మల్ లాంగ్ వీడియోస్ చేస్తున్నట్టయితే 3000 వాచింగ్ అవర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉంటే కనుక మీకు మానిటైజ్ కోసం మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశానంటే ఏదో సరదాగా చేశాను. ఇదేంటి వీడు సరదా అంటున్నాడు అనేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇంతకుముందు 2 ఛానల్స్ ఉండేవి, అవి సస్పెండ్ అయిపోయాయి. అందువలన నాకు నమ్మకం పోయింది యూట్యూబ్ మీద. సో ఇప్పుడు AI వచ్చింది కాబట్టి అందులో ఏదో ఒక గాడ్ వీడియో క్రియేట్ చేసి ఇందులో పెట్టాను. అది దగ్గరగా 10K వ్యూస్ పైన వెళ్ళిపోయింది. ఇంకా ఆ 10K వ్యూస్ రాగానే నాలో ఊపు వచ్చేసింది ఇంకా వీడియోస్ చేద్దామని. ఈ AIతో చేసిన వీడియో 10K వ్యూస్ వచ్చింది అని చెప్పాను కదా, అలాంటి వీడియోసే కొన్ని చేశాను. 10K వ్యూస్ కాస్త 5K అయింది, 2K 1K నో వ్యూస్. ఏంట్రా ఇది ఇలా అయిపోయింది అనేసి ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే, ఆ వీడియోసే ఇప్పుడు పాపులర్ క్రియేటర్స్ ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళు చేసిన ఆడియోల కింద ఆడియో యూస్ చేసుకుని ఆ వీడియోస్ పెట్టేవాడిని. బాగా రీచ్ వెళ్ళిపోయింది, ఇంకా బాగా వెళ్ళిపోయింది రీచ్. ఇంకా తర్వాత ఇంకా మన వీడియోస్ పెడదాము అంటే నేను రాసిన ప్రాంప్ట్తోనే క్రియేట్ చేసి పెడదామనేసి స్టార్ట్ చేశాను. చూస్తే మళ్ళీ నో వ్యూస్, 100 వ్యూస్ 200 వ్యూస్ ఇలా వచ్చేవి. మళ్ళీ ఇంకేం చేశానంటే ఇంకా వాళ్ళ క్రియేటర్ సౌండ్స్తోనే నా వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టేవాడిని. అలా నాకు దగ్గరగా రీచ్ వచ్చింది. 30,000 వరకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. నాకు మానిటైజేషన్ కోసం నోటిఫికేషన్ కూడా వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు 2 సార్లు వచ్చింది మానిటైజ్ కోసం నోటిఫికేషన్ అని. అక్కడ ఏమైంది అంటే, మానిటైజ్ కోసం అప్లై చేశాను, వాళ్ళు రిజెక్ట్ చేశారు. కారణం రీయూజ్డ్ కంటెంట్ అనేసి. నేను ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా రీయూజ్డ్ కంటెంట్ అనేసి ఇచ్చారు. రీయూజ్డ్ కంటెంట్ అంటే క్రియేటర్స్ యూజ్ చేసి పెట్టిన సౌండ్స్ పెట్టి అలా పెడుతూ ఉంటే రిజెక్ట్ చేసేస్తారన్నమాట. అది ఇంకా నాకు అర్థమైపోయింది, ఇంకా రీయూజ్డ్ కంటెంట్ పెట్టకూడదు, ఏమన్నా మన క్రియేటివిటీని ఉండాలి అని మళ్ళీ మొదలుపెట్టాను. నా వీడియోస్ నేను అంటే తక్కువ వ్యూసే రాని అప్లోడ్ చేద్దాము అనేసి చేస్తున్నాను. బాగా మంచిగానే రీచ్ వెళ్ళింది. మళ్ళీ నాకు నోటిఫికేషన్ వచ్చింది మానిటైజ్ కోసం అప్లై చేసుకోమని. అప్లై చేసుకుంటే 2 డేస్ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయింది. అప్పుడు కూడా మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, నేను అంతకుముందు వీడియోస్ అన్నీ పెట్టాను కదా, అవన్నీ అలాగే ఉండిపోయాయి. అవన్నీ గమనించారు కాబట్టి మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. సో మళ్ళీ నేనేం చేశానంటే, ఓకే రిజెక్ట్ అయ్యింది, మళ్ళీ వాటిని డిలీట్ చేసుకున్నాను. అంటే రీయూజ్డ్ కంటెంట్ ఏవైతే పెట్టానో అవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాను. ఇంకా నేను ఒక 3 మంత్స్ బ్యాక్ మీరు చూసినట్టయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వీడియోస్ పెట్టాను. అంటే నేను అప్పట్లో మాలేయించుకున్నాను. సో మాలేయించుకున్నాను కదా, అవి ఎందుకు చేయడము, వీరబ్రహ్మేంద్ర స్వామి గురించే చేద్దాము ఒక స్టోరీ అనేసి రోజు షార్ట్స్ చేసి పెట్టేవాడిని. వాళ్ళ జీవిత చరిత్రని, స్వామివారి జీవిత చరిత్రను డైలీ వీడియోస్ చేసి షార్ట్స్ చేసి పెట్టేవాడిని. అవి బాగా రీచ్ అయ్యాయి. ఒక వీడియో అయితే 3 lakhs వరకు వెళ్ళింది, ఇంకోటి 1 lakh 2 lakh ఇలా బాగా వెళ్ళింది. దాని AI వీడియోస్ చేయడంతో పాటు మన వాయిస్ కూడా ఇవ్వాలి, అప్పుడే అవి మానిటైజ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అవుతుంటే ఇంకా టోటల్ షార్ట్స్ మొత్తం ఒక 50 వరకు చేశాను, మొత్తం వాళ్ళ జీవిత చరిత్ర. 50 షార్ట్స్ తీసుకుని ఒక లాంగ్ వీడియో చేసి పెట్టేశాను. ఆ వీడియో కూడా ఇప్పటికీ 81,000 వ్యూస్ వచ్చింది. ఆ 81,000 వ్యూస్ రావడంతో పాటు నేను ఓల్డ్ వీడియోస్ కూడా డిలీట్ చేసేసాను, అంటే రీయూజ్డ్ కంటెంట్ చేసిండేటివి. మళ్ళా నాకు మొన్న నోటిఫికేషన్ వచ్చింది.
మానిటైజేషన్ కోసం అప్లై చేసుకోండి అని చేసుకొని ఇంకా నిన్న నోటిఫికేషన్ వచ్చింది, రోజే అప్రూవ్ అయిపోయింది. అసలు మీరు కనుక ఏఐతో వీడియోస్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా మీదంటూ ఏదైనా అక్కడ ఉండాలి. ఒక ఎడిటింగ్ కానీ, లేకుంటే వాయిస్ ఇవ్వడం కానీ, లేకుంటే అందులో మీరు యాక్ట్ చేయడం కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడే మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏఐ వీడియోస్తో మాత్రమే మానిటైజ్ అయితే డబ్బులు మాత్రం రావు. అసలు మీరు కనుక యూట్యూబ్ స్టార్ట్ చేస్తే లాంగ్ వీడియోస్తో కాకుండా షార్ట్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మానిటైజేషన్ కోసం 3000 వాచింగ్ అవర్స్ రావడం అయితే కష్టమే లాంగ్ వీడియోస్లో. అది వితిన్ 3 months లోపలే రావాలి. వితిన్ 3 months లోపల మీరు షార్ట్స్లో అయితే 1 crore వ్యూస్ రావాలి. వితిన్ 3 months లోపల రాబట్టొచ్చు. షార్ట్స్లో ఒక 1 crore వ్యూస్ అయితే మంచి కంటెంట్ ఉండాలి అంతే మీ దగ్గర. ఇప్పుడు ఆఖరి ప్రశ్న, మీకు డబ్బులు వచ్చాయంటే రాలేదు. ఎందుకు రాలేదు అంటే, నాకు ఈరోజే మానిటైజేషన్ అయింది కాబట్టి ఒక 2 to 3 days కావాలి అది అప్డేట్ అవ్వడానికి. యాడ్సెన్స్ అకౌంట్లో అప్డేట్ అవ్వడానికి 2 to 3 days కావాలి. లేకుంటే మేబీ అంటే ఇంతకుముందు వచ్చిన వీడియోకి కూడా డబ్బులు ఇస్తారా, లేదా ఇప్పటి నుంచి రెవెన్యూ స్టార్ట్ అవుతుందా అంటే అది చెప్పలేము. అది ఇన్కేస్ ఒక 2 to 3 days తర్వాత నాకు అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ కోసం, తదుపరి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధీరా ధీరా మిన్నల్ வாழ் வீசும் கரிகாலா, வீரா வீரா கண்கள்